ఒకడు ఒక పెద్ద చెట్టును నరికి ఏమిటి పొయ్యిలో పెట్టి వంట చేసుకుని రొట్టె కాల్చుకుంటాడు. ఇంకొకటి బొమ్మను చేస్తాడు. ఇంకా కొంచెం అంటే ఆ కట్టెలను పొయ్యిలో పెట్టి చలి కాచుకుంటాడు. ఆ కట్టెకే మ్రొక్కుతాడు, దేవుడు అని చెప్తాడు అని 14, 15, 16, 17, 18, 19, 20 ఈ 6 వచనాలలో విగ్రహారాధన గురించి దేవుడు చెప్పిన మాటని యెషయా భక్తుడు చెప్పి, మన పితరుడైనటువంటి యాకోబు ఉన్నాడే, యాకోబు ఆయనతో చెప్తున్నాడు. నీతి అను చెప్పండి, నా దక్షిణాస్తంతో నిన్ను ఆదుకొందనని యాకోబుతోనే దేవుడు చెప్పాడు. ఈ వాగ్దానం కూడా మన పితరుడైనటువంటి యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడినప్పుడు, మోసకారితనం నుండి విడిపించబడి అన్నని తండ్రిని నువ్వు మోసం చేశావు, ఈ ఎబ్బోకు రేవి దగ్గర నాతో రాత్రంతా పెనుగులాడి ప్రార్థన చేసి నన్ను జయించావు, ఇక మీదట నీ పేరు యాకోబు కాదు ఇశ్రాయేలే అని దేవదేవుడు చెప్పాడు. అప్పుడు నీతి అయిన నా దక్షిణహస్తంతో నిన్ను ఆదుకున్నాను వాగ్దానం చేశాడు యాకోబుకి. ఈ వాగ్దానం కూడా విగ్రహారాధన గురించి చేస్తున్న వారిని చూసి ఆ కట్టే చలి కాచుకొని, ఆ కట్టెలే కూర వండుకొని రొట్టెను కాల్చుకొని, ఆ కట్టె మిగిలితే బొమ్మను చేసుకుని మొక్కుతున్నారు. దాంట్లో జీవం లేదు, అవి కన్ను నుండి చూడవు, ఏమండి కాళ్ళు ఉండి నడవు అని చెప్పుకుంటూ వచ్చి అప్పుడు చెప్తున్నాడు, యాకోబు ఇశ్రాయేలు వీటన్నిటిని జ్ఞాపకం చేసుకుని వీటిలో ఉన్న అసహ్యత, వీటిలో ఉన్న విగ్రహారాధనలో ఉన్న అసహ్యత, విగ్రహారాధనలో ఉన్న దుర్మార్గత, విగ్రహారాధనలో ఉన్నటువంటి చెడు, విగ్రహారాధనలో ఉన్న దోషం, విగ్రహారాధనలో ఉన్న అపవిత్రత, యాకోబు ఇశ్రాయేలు వీటిని జ్ఞాపకం చేసుకో. యాకోబు నేను నిన్ను నిర్మించాను కనుక నీవు నా సేవకుడివి గనుక నేను నిన్ను మరిచిపోజాలను. హల్లెలూయా.